నరేంద్ర మోడీ ఫారిన్ పాలసీకి ట్రంప్ టారిఫ్స్ ఒక పరీక్షగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు మోడీ తన ఫారిన్ పాలసీని ప్రధానంగా 3 పిల్లర్స్ పైన నడిపించాడు. ఒకటి, అమెరికాతో పెరిగిన బంధం, పెరిగిన వ్యూహాత్మక బంధం. 2, రష్యాతో రిలేషన్స్ను నిలబెట్టుకోవడం, వృద్ధి చేసుకోవడం. 3, గ్లోబల్ సౌత్, తృతీయ ప్రపంచ దేశాలకు ప్రతినిధిగా, వర్తమాన దేశాల ప్రతినిధిగా భారతదేశాన్ని నిలబెట్టడం. వాస్తవంగా ఏ దేశ ఫారిన్ పాలసీ అయినా కంటిన్యూటీ అండ్ చేంజ్ ఉంటుంది. సో ఈ 3 అంశాలకు కూడా మోడీతోనే మొదలు కాలేదు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాతో బంధం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో ఇండియాస్ డిసిసివ్ షిఫ్ట్ టువర్డ్స్ యునైటెడ్ స్టేట్స్ ప్రారంభమైంది. కోల్డ్ వార్ పీరియడ్లో మనం అలీనోద్యమాన్ని అనుసరిస్తూ సోవియట్ అమెరికాల మధ్య ప్రపంచం చీలిన సమయంలో సోవియట్కు అనుకూలంగా స్వతంత్ర అలీన విదేశాంగ విధానాన్ని భారత్ అనుసరిస్తూ వచ్చింది. మన దేశమే కాదు, ప్రపంచంలో అత్యధిక థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇదే వైఖరిని అనుసరించాయి. కొన్ని దేశాలు మాత్రం ఫామ్గా అమెరికా కౌగిల్లో ఉండిపోయాయి. ఇక ఈ రెండవది కూడా, ఈవెన్ రష్యాతో ఫ్రెండ్షిప్ కూడా ఇప్పుడు కొత్త ఏమీ కాదు. సోవియట్ కాలం నుంచి కూడా రష్యాతో మనకు రిలేషన్స్ ఉన్నాయి. మోడీ హయాంలో కూడా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇండియా ఇక థర్డ్ ఫ్యాక్టర్ అయిన గ్లోబల్ సౌత్కు భారతదేశం మొదటి నుంచి కూడా నాయకత్వం వహిస్తూ వచ్చింది. అలీనోద్యమం, నాన్ అలైన్డ్ మూమెంట్ ఫౌండర్స్లో ఇండియా ఒకటి, గ్రూప్ ఆఫ్ 77 నేషన్స్ లాంటి G77కు నాయకత్వం వహించింది. అందువల్ల ఈ 3 పిల్లర్స్, అంటే మోడీస్ ఫారిన్ పాలసీకి ఉన్న 3 పిల్లర్స్లో కూడా కంటిన్యూటీ కనబడుతుంది గత విధానాలతో, అలాగే చేంజ్ కనబడుతుంది. సో ఈ 3 పిల్లర్స్లో కూడా తిరిగి నరేంద్ర మోడీ ఇమేజ్ను బిల్డ్ చేస్తానికి చాలా సమర్థవంతంగా ఫారిన్ పాలసీని ఉపయోగించారు. మోడీ ట్రంప్ల మధ్య స్నేహాన్ని ప్రొజెక్ట్ చేయడం కానీ, టాప్ లీడర్స్ ట్రంపే కాదు ఈవెన్ పుటిన్తోనూ, గాల్వాన్ లోయలో ఇన్సిడెంట్ జరగక ముందు జింపింగ్తోనూ, ఇలా ప్రపంచ నాయకులతో మోడీకి ఉన్న పర్సనల్ ప్రాక్సిమిటీని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇక రెండవది, బీజేపీ ఐడియాలజికల్ ప్రాతిపదిక కూడా మనకి ఇందులో కనబడుతుంది. అమెరికాతో పెరిగిన బంధానికి మరో ముఖ్యమైన రీజన్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఉండే రైట్ వింగ్ పొలిటికల్ ఫిలాసఫీ రీత్యా నేచురల్గా ప్రో యునైటెడ్ స్టేట్స్ ఉండాలి ఫారిన్ పాలసీ. సో అది కూడా ఈ కాలంలో కనిపించింది. సో మోడీ గ్లోబల్ ఈవెంట్స్ను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం, G20 రొటీన్గా ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ దానికి నాయకత్వం వహిస్తుంది. కానీ G20 సమ్మిట్ ఇండియాలో జరిపిన తీరు చూస్తే గ్లోబల్ ఈవెంట్స్ని కూడా తనకు అనుకూలంగా ఇమేజ్ మేనేజ్మెంట్కు మోడీ ఎలా ఉపయోగించుకుంటాడో చూసాం. అలాగే డయాస్పరా, బహుశా గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఈ ఇండియన్ డయాస్పరా అంటే విదేశాలలో ఉన్న భారతీయులతో ఆ కనెక్ట్ను కూడా తనకు అనుకూలంగా అటు డిప్లొమసీలో ఉపయోగించారు, ఇటు దేశీయ రాజకీయాల్లో కూడా ప్రభావాన్ని చూపారు. సో ఇవన్నీ మోడీ ఫారిన్ పాలసీకి ప్రాతిపదిక. సో ఆ రకంగా మోడీ నాయకత్వంలో భారతదేశం ఒక విశ్వగురు స్థానాన్ని పొందుతోంది. ప్రపంచాన్ని శాసించే దేశాల్లో ఒకటిగా మారుతోంది. గ్లోబల్ పవర్గా ఎమర్జ్ అవుతోంది. ఇండియాను గ్లోబల్ పవర్గా తీర్చిదిద్దాడు నరేంద్ర మోడీ అనేటువంటి ఒక పొలిటికల్ ఐడెంటిటీని ఈ ఫారిన్ పాలసీ ఆధారంగా రూపొందించారు. కానీ ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం కాస్త మోడీ చాలా కేర్ఫుల్గా, క్యాలిబ్రేటెడ్గా నిర్మించుకున్నటువంటి ఒక పొలిటికల్ ఇమేజ్ కావచ్చు, అలాగే ఫారిన్ పాలసీ ప్రిమైసెస్ను అన్నింటినీ చెడగొడుతుంది. సో ముందుగా మనం చూస్తే మోడీ వ్యూహాత్మకంగానే గ్లోబల్ లీడర్స్తో తనకున్న ఇంటిమసీ,
ఆ ఇంటిమసీ వల్ల మోడీ ఇమేజ్ పెరగడమే కాకుండా ఇండియాకు లాభం అవుతుంది. నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఉండడం, ఆయనకు ప్రపంచ నాయకులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల భారతదేశం లాభపడుతుంది అన్నది ఒక పొలిటికల్ పాయింట్గా చెప్తూ వచ్చారు. మోడీ వ్యూహాత్మకంగా కూడా మీరు హౌడీ మోడీ ఈవెంట్, నమస్తే ట్రంప్ ఈవెంట్స్ కూడా చూడండి. సో ట్రంప్ తనకు ఎంత సన్నిహితుడు చూడండి, అది ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఈవెన్ మీకు మోడీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ట్రంప్ నేను అడిగితే హౌడీ మోడీ ఈవెంట్లో అలా విష్ చేసేద్దాం అందరినీ అంటే సెక్యూరిటీ ప్రోటోకాల్ కూడా వదిలేసి నాతో మై ఫ్రెండ్ ట్రంప్ వచ్చాడు అని చెప్పారు. బరాక్ ఒబామాతో కలిసిన సమయంలో బరాక్ అంటూ ఫస్ట్ నేమ్తో, అంటే చాలా తన క్లోజ్ ఉన్న వాళ్ళను మనము ఫస్ట్ నేమ్తో పిలుస్తాం, అలా బరాక్ అని సంబోధిస్తూ తన దేశ ప్రజలకు, ప్రపంచానికి తనకు అమెరికా అధ్యక్షుడైన ఒబామా ఎంత ఫ్రెండో అనేది ప్రొజెక్ట్ చేశారు. కానీ ఒబామా మాత్రం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మాట్లాడాడు. ట్రంప్ మాత్రం రెసిప్రొకేట్ చేశాడు, మై ఫ్రెండ్ మోడీ అని ఇప్పటికీ కూడా అంటున్నాడు. సో ఇది అంటే గ్లోబల్ లీడర్స్తో తనకున్న ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ వల్ల దేశానికి ప్రయోజనం. ఇది భారతీయ జనతా పార్టీ చెప్తున్న ఒక కీలక అంశం. ఇవాళ ట్రంప్ దాన్ని తీవ్రంగా దెబ్బతీశాడు. మై ఫ్రెండ్ మోడీ అంటున్నాడు, కానీ ఇండియా పైన కంటిన్యూస్గా అటాక్ చేస్తున్నాడు. మోడీని టెరిఫిక్ లీడర్ అని పొగుడుతున్నాడు. మోడీ చాలా గొప్ప నాయకుడు, చాలా టఫ్ నెగోషియేటర్ అంటున్నాడు, కానీ భారతదేశాన్ని మాత్రం ఉతికి ఆరేస్తున్నాడు. సో మోడీని గ్రేట్ ఫ్రెండ్ అంటున్నాడు, అసీం మునీర్తో కలవడం హానర్ అంటున్నాడు. సో ఈ రకంగా ట్రంప్ వల్ల తమకు కలుగుతుందనుకున్న ప్రయోజనం మొత్తం ఇవాళ భారతీయ జనతా పార్టీ కలగకుండా పోయింది. ఒక రకంగా మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్ ఇండియాకు లాభం, బీజేపీకి లాభం పొలిటికల్గా అనుకుంటే, మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్ ఇండియాకు నష్టంగా, ఆ పర్యవసనంగా బీజేపీకి కూడా ఒక పొలిటికల్ లయబిలిటీగా మారుతుంది. దీంతో ఇప్పుడు క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. మరి ట్రంప్తో ఫ్రెండ్షిప్ చేసి మోడీ దేశానికి తీసుకొచ్చింది ఏమిటి? సో దేశానికి నష్టమే కలిగింది తప్ప లాభం లేదు కదా దీనివల్ల అని. సో ట్రంప్ ఈవెన్ పాకిస్తాన్కు సన్నిహితంగా రావడం బీజేపీకి ఉండే ఐడియాలజికల్ ఓరియంటేషన్ కూడా ఇబ్బంది పెట్టింది. వాస్తవంగా ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మోడీ క్లోజ్నెస్ ఉండటానికి బీజేపీ సమర్థించుకున్నది ఏంటంటే, ట్రంప్ ఇస్లామిక్ ఫండమెంటలిజానికి వ్యతిరేకం, పాకిస్తాన్కు వ్యతిరేకం, అందువల్ల ట్రంప్ వల్ల భారత్కు లాభము అనే ఒక అంశాన్ని ముందు పెట్టారు. నిజంగా కూడా ట్రంప్ ఫస్ట్ టర్మ్లో పాకిస్తాన్ పట్ల కొంత కఠినంగా ఉన్నట్లు కనిపించారు. కానీ ఏం జరిగింది? ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు, అసీం మునీర్తో కలవడం హానర్ అంటున్నాడు, అసీం మునీర్కు ఒక దేశాధినేతకి ఇచ్చే విలువిచ్చాడు. ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో అందువల్ల ట్రంప్ ప్రో పాకిస్తానీ లైన్ తీసుకోవడం కూడా బీజేపీకి, మోడీకి ఒక పొలిటికల్గా క్వశ్చన్ మార్క్గా మారింది. అంటే ట్రంప్తో ఫ్రెండ్షిప్ పాకిస్తాన్ ఐసోలేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, ట్రంపే వెళ్ళి పాకిస్తాన్తో కలుస్తున్నాడు. దాంతో మోడీ ఫారిన్ పాలసీ పైన సీరియస్ క్వశ్చన్స్ అనేది ఇవాళ రైజ్ అవుతున్నాయి. సో అందువల్ల మోడీ ఇక ఇండియన్ ఇంట్రెస్ట్లకు ఫారిన్ పాలసీని ఉపయోగించుకుంటున్నాడు మోడీ అని ఇప్పటిదాకా ప్రొజెక్ట్ చేశారు. చూడు, మోడీ ఇన్నిసార్లు విదేశాల పర్యటించారు. సో ఇలా మోడీ ఫారిన్ పాలసీ వల్ల భారతదేశానికి పెద్ద బెనిఫిట్ కలుగుతుంది అని చెప్పారు. సో దానికి ఇవాళ ట్రంప్ దెబ్బతీస్తున్నాడు. ఇండియా పైన 50% టారిఫ్లు విధించి దేశంలో ఉన్న అనేక రంగాల పైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాడు. ఉద్యోగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది, ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉంది, జీడిపి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రంప్తో ఫ్రెండ్షిప్ అనేది ఇండియన్ పీపుల్కి ఒక ఎకనామిక్ లాస్గా కూడా ఇది పరిణమించింది. అంటే ట్రంప్తో ఫ్రెండ్షిప్ వల్ల ఇండియా లాభపడుతుంది అనే నెరేటివ్ కాస్త పంక్చర్ అయింది. ఇక అమెరికాతో ఫ్రెండ్షిప్తో పాటు రష్యాతో తన రిలేషన్స్ను మెరుగుపరచుకోవడం అనేది కూడా మోడీ ఫారిన్ పాలసీలో భాగం. ఈ రెండు కూడా పరస్పర విరుద్ధంగా మారిపోయాయి. వాస్తవంగా బైడెన్ టైంలో కూడా మనకు రష్యాతో ఇండియా రిలేషన్స్ కొంత ఇబ్బంది పెట్టిన మాట నిజం. ఎందుకంటే రష్యా నుంచి మనం S-400 కొన్నప్పుడు కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అభ్యంతరం చెప్పింది.
రష్యా నుంచి ఆయిల్ కొన్నప్పుడు కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అభ్యంతరం చెప్పింది. కానీ అభ్యంతరం వరకే తప్ప యాక్షన్ లేదు ఇండియా పైన. మీరు గుర్తు చేసుకోండి, కార్సా చట్టం కింద కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం కింద మీ పైన ఆంక్షలు విధిస్తాం S-400 కనుక కొంటే అంటూ బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. చైనా, తుర్కీ లాంటి దేశాల పైన S-400 కొన్నందుకు ఆంక్షలు కూడా పెట్టింది. కానీ ఫైనల్గా వచ్చే వరకు కార్సా నుంచి ఇండియాకు మినహాయింపు ఇచ్చింది అమెరికా. అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనడం ఈవెన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా భారత్ను తప్పుపట్టింది. కానీ అక్కడికి ఇండియా దానికి ఆన్సర్ ఇచ్చింది. అల్టిమేట్గా టారిఫ్లు ఇలా అటాక్ మాత్రం ఇండియాపై జరగలే. కానీ మోడీ ఫ్రెండ్ కాని బైడెన్ ఏమో ఇండియాని అటాక్ చేయలే, కానీ మోడీ ఫ్రెండ్ అయిన ట్రంప్ ఇండియాని అటాక్ చేశారు. ఎందుకంటే మోడీ ఫ్రెండ్ అని అమెరికాకు ఎవరు ప్రెసిడెంట్ అయినా ఇండియాతో రిలేషన్స్ ఒకే రకంగా ఉంటాయని ఎవరమైనా అనుకుంటాం. కానీ నరేంద్ర మోడీ ఇందుకు భిన్నంగా సాంప్రదాయ డిప్లొమాటిక్ ప్రోటోకాల్ కూడా పక్కకు పెట్టి ఒక రకంగా ట్రంప్ విజయానికి ప్రచారం చేశాడు. అప్కి బార్ ట్రంప్ సర్కార్ అన్న నినాదాలు ఇందుకు ఉదాహరణ. సో ఓవర్సీస్ బీజేపీ ట్రంప్కు ప్రచారం చేయడం ఇందుకు ఉదాహరణ. సో ట్రంప్ క్యాంపెయిన్ మెటీరియల్లో కూడా హౌడీ మోడీ ఈవెంట్ ఉండడం ఇందుకు ఉదాహరణ. ట్రంప్కి ఎన్నికల ముందు నమస్తే ట్రంప్ ద్వారా, హౌడీ మోడీ ద్వారా ఇమేజ్ క్రియేట్ చేయడం ఇందుకు ఉదాహరణ. సో ఇవన్నీ కూడా చేసినా కూడా ట్రంప్ ఏమో భారత్ పైన దాడి చేస్తున్నాడు. సో బైడెన్కు వ్యతిరేకంగా ట్రంప్ను మోడీ సమర్థిస్తే బైడెన్ కాలంలో ఇండియా పైన దాడి జరగలేదు. అభ్యంతరం చెప్పారు తప్ప మన పైన ఆంక్షలు పెట్టలేదు. అందువల్ల ఈవెన్ రష్యా విషయంలో కూడా ట్రంప్తో ఫ్రెండ్షిప్ కాస్త భారత్కు నష్టదాయకంగా మారింది. ముఖ్యంగా మోడీ ఫ్రెండ్షిప్ కాస్త భారత్కు నష్టదాయకంగా మారింది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించడం. సో ఈ విషయంలో కూడా బీజేపీ ఐడియాలజికల్ ఇంక్లినేషన్కు ఈ గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించడం అనే అంబిషన్కు మధ్య ఒక ఘర్షణ కనబడుతుంది, ఒక కాంట్రడిక్షన్ కనబడుతుంది. బీజేపీ ఐడియాలజికల్ ఇంక్లినేషన్లో భాగంగా ఇజ్రాయెల్కు ఇండియా క్లోజ్ అయింది. పాలస్తీనా ఆల్మోస్ట్ డిజోన్ చేసుకుంది. అధికారికంగా ఇంకా 2 స్టేట్ సొల్యూషన్ అంటున్నాం మనం, ఇజ్రాయెల్ ఈ పాలస్తీనా దేశం ఏర్పడాలని. కానీ యునైటెడ్ నేషన్స్లో ఓటింగ్ ప్యాటర్న్స్ మనం చూస్తే 149 కంట్రీస్ ఇజ్రాయెల్ మారణ హోమానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే భారతదేశం మాత్రం ఆ ఓటింగ్లో పాల్గొనకుండా ఇజ్రాయెల్కు పరోక్షంగా మద్దతు ఇచ్చింది. సో ఈవెన్ ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తుంటే ఇండియా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంది. కానీ ఈ ఫ్రెండ్షిప్ కూడా మనకు ఈ ఐడియాలజికల్ ఓరియంటేషన్ కూడా ఇండియాకి యాక్చువల్గా బెనిఫిట్ చేసింది ఏమీ లేదు. మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మన లీడర్షిప్ స్టేచర్ను తగ్గించింది. అందువల్ల ట్రంప్తో ఫ్రెండ్షిప్ అనేది మోడీ ఫారిన్ పాలసీని దెబ్బతీసింది, ఇండియన్ ఇంట్రెస్ట్లను దెబ్బతీసింది. బీజేపీకి పొలిటికల్గా అసెట్ కావాల్సిన ఫారిన్ పాలసీ కాస్త ట్రంప్ దాడులతో ఒక లయబిలిటీగా మారబోతోంది.